ఇప్పుడు నేను యాడికి పోతే ఏదో భూకంపం వచ్చినట్లు లేకపోతే ఏదో తుఫాన్లో వచ్చి అన్నీ కొట్టకపోతా అన్నట్లు సృష్టిస్తున్నారు ఇక్కడ అధికారులు. ఇక్కడ ఏమీ జరగదు, ఏముండదు. కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తున్నారు. మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతా అంటే కనీసం చర్యలు కూడా లేవు. కొడతాడు, అర్ధ గంటలోనే మేము పేషెంట్ని అనంతపురం తీసుకుపోయే లోపలనే వాడు మా వెహికల్లోకి అడ్డం వచ్చి తిరుగుతుంటాడు. ఇంకోటి ఏం చెప్తాడంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచెలు ఉడికి కొడతామని అతను చెప్తాడు. వాళ్ళ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు పంచె ఉడికుతా అని వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరు ఉడికితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అనేది. ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా, అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు. దానికి సమయము, సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకడే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను.